విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేతపై కార్మికుల ఆందోళనకు తెలుగు యువత అధ్యక్షులు బివి రామ్ మద్దతు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టుకు తాము వ్యతిరేకం కాదని, కానీ విశాఖ ఎయిర్పోర్టును అర్థాంతరంగా మూసివేస్తే వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. 45 ఏళ్లు దాటారని, కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పడం కూటమి ప్రభుత్వం మోసానికి పరాకాష్ట అంటూ బివి రామ్ విమర్శించారు. విశాఖ ఎయిర్పోర్ట్ ను డొమెస్టిక్ హబ్ గా కొనసాగించాలని, లేదంటే ప్రతి కార్మికుడికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ మూసివేతపై అవసరమైతే ఉద్యమం చేపడతామని తెలుగు యువత అధ్యక్షులు బివి రామ్ హెచ్చరించారు. ఎయిర్పోర్ట్ కొనసాగించాలని విశాఖ ప్రజలు ఆకాంక్ష, అభిలాష. మరి ఈరోజు మొండి వైఖరితో ఈ ప్రభుత్వం ఎందుకు మూసిందో తెలియట్లే. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు వ్యతిరేకం కాదు, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొనసాగించమంటున్నాం. కానీ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించేస్తుండగా తెలుగు శక్తి, ప్రజా సంఘాలు అందరూ అభిలాష. మరి ఈరోజు ప్రజల అభిలాష లేకుండా మరి నాడు ఏం చెప్పారు మోడీ గారు, చంద్రబాబు గారు, విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారని చెప్పారు. మరి విశాఖపట్నం ఎయిర్పోర్టే లేదు, మీరు అంతర్జాతీయ ఏం అభివృద్ధి చేస్తారు అడుగుతున్నారు. ఈరోజు ప్రజల్ని ఒకటే కోరుతున్నారు, మీరు ఆ ఎయిర్పోర్ట్ కొనసాగించండి, ఇక్కడ కూడా కొన్ని ఫ్లైట్లు కొనసాగించండి. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, తిరుపతి, విజయవాడ, బెంగళూరు కొనసాగించమంటున్నాం. మీరు ఈవేళ ఇంత అర్ధాంతరంగా కార్మికులు మోసం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు. ఈరోజు మీరు ఏదో ఇస్తామని కాదు, వీళ్ళకి 20 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే పని చేస్తున్నారు. ఈ పని తప్ప ఇంకో పని వాళ్ళు చేయలేరు. ఈవేళ ఏమంటున్నారు, 40 సంవత్సరాలు వయసు అయిపోయింది, మీరు ఇంక వెళ్ళిపోండి అంటున్నారు. మరి ఈవేళ ఇదే పని చంద్రబాబు గారు, మీకు 70 సంవత్సరాలు, మీరు ఇంకా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు, మరి మీ వయసు అయిపోలేదు అడుగుతున్నారు. అంటే మీకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయమా? మరి ఈవేళ పవన్ కళ్యాణ్కి 54 ఏళ్ళు, 55 ఏళ్ళ వయసు, ఆయన వయసు అయిపోయింది కదా, మరి మీరంతా ఎందుకుంటున్నారు? ఒకటే కోరుతున్నారు, తప్పు. మనిషి చనిపోయే వరకు ఏదో వ్యాపకం ఉండాలి, అంతేకాని మీ వయసు అయిపోయిందంటే ముందు చంద్రబాబు గారు వయసు అయిపోయి చేస్తారు. ఈవేళ ఒకటే కోరుతున్నాను, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగించండి. ఈవేళ ప్రజలు కోరుకుంటున్న అభిలాషను నిర్వహించండి. ముఖ్యంగా కార్మికులు వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఎయిర్పోర్ట్ కొనసాగించుకుంటున్నారు. లేని పక్షంలో మాకు నష్టపరిహారం ఇవ్వమంటున్నారు. ఎందుకంటే ఇది ఉన్న రివర్సే, మనం కొత్తగా ఇవ్వట్లే. ఈవేళ మీరు మనిషిని బతుకుని చంపేశారు. రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఈ రోజు వాళ్ళు ఎక్కడికి పోయి బతుకుతారు? వాళ్ళు ఉద్యోగం వస్తాయని అడుగుతున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు, అప్పుల పాలు అయిపోయింది. ఇంకా ఉద్యోగులు ఎవరు వస్తారు? ఉన్న ఉద్యోగులే పీకేస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నాను, వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాను. మీరు చంద్రబాబు నాయుడు గారి వేరే అసెంబ్లీ ఉంది, ఈ అసెంబ్లీలో మీకు దమ్ముంటే తీర్మానం పెట్టండి. మనం ఒకటే అడుగుతున్నారు, మరి నాడు ఇదే ఎయిర్పోర్టు టెండరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వస్తే ఎంతో క్యాన్సిల్ చేశారు. మీరు మళ్ళీ ఎంతో జిఎంఆర్కి ఇచ్చారు. అంటే మీరు కుమ్మక్కయ్యారు. మీరు కుమ్మక్కయ్యి మీ లాభాల కోసం మీరు చూస్తారు తప్ప ప్రజల కోసం పడుచుకుంటలేదు. నేను ఒకటే కోరుతాను, తెలుగు శక్తి ప్రజల కోసం ముందుకు వచ్చాను తప్ప మాకు ఎటువంటి అభిలాష లేదు. ఈరోజు ప్రజలు బాగుండాలి, ప్రతి ఒక్క ఓటర్ బాగుండాలి. ఓట్ల కోసం వీళ్ళు కావాలా? ఇవాళ ఓట్లు అయిపోయిన తర్వాత మనకు అక్కర్లేదా? ఇదెక్కడ న్యాయం? నేను ఒకటే కోరుతాను, అన్ని రాజకీయ పార్టీలు దయచేసి మైండ్ సెట్ మార్చుకోండి. ప్రజల కోసం పనిచేయండి తప్ప మీ ఓట్ల కోసం పనిచేస్తే మాత్రం ఇంకా రోజులు పోయి డెఫినెట్గా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా ఇది కొనసాగించాలని చెప్పి ప్రజల డిమాండ్ ఇది.